హాయ్ అన్న. హాయ్ అన్న. కల్కి ట్రైలర్ ఎలా అనిపించింది అన్న? ఇప్పుడు ఫ్యూచర్ ఎక్స్ట్రీమ్ ఫాస్ట్ అని చెప్పాడు కదా, మేము ఫ్యూచర్ అంటే ఇంకా అసలు మంచి బిల్డింగ్లు పెద్ద పెద్దవి ఉంటే ఏదో ఊహించుకున్నా కల్కి గురించి. ఎలా చెప్తే ఫ్యూచర్లో మనకు ఆక్సిజన్ కూడా ఉండరు, కొనుక్కోవాలా అన్నట్టు ఉంది అది. ఇంకా ఓకే, అన్నీ ఒక్క పాత్రలో పోతున్న వాళ్ళని మొత్తాన్ని మార్చేసినట్టు మీ నాగశ్విని అయితే మాత్రం ఆ పాత అయితే మాత్రం డిఫరెంట్గా ఉంది. చెప్పాడు కానీ నిన్న, మీరు అనుకున్న దాన్ని ఇప్పుడు దాకా ఉన్న పురాణాలకి అన్నిటికీ ఇది ఒక ఎండ్ మార్క్ అని చెప్పి అది చేసి అదే అనుకున్నా. ఒక కొత్త సినిమాటిక్ యూనివర్స్లో తీసుకొచ్చాడు తను. గ్రాఫిక్స్ ఎలా అనిపించింది అన్న? సాటిస్ఫైడ్? అసలు గ్రాఫిక్స్ అని చెప్పుకోవడానికి కూడా అన్నట్టు లేదండి, అది గ్రాఫిక్స్ అని చెప్పడానికి లేదు, రియాలిటీగా ఉన్నట్టుంది అంతే. అంటే కొంతమంది డ్యూన్ మూవీ ఉంది కదా, డ్యూన్ మూవీ కాపీ అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తారన్న? కొంతమంది కొన్నిటి మీద ఇన్స్పైర్ అవుతావు కొన్ని సినిమాల మీద. ఆ మూవీ కాపీ చేశాడు, ఈ మూవీ కాపీ చేశాడు. ఇప్పుడు మన ఆల్మోస్ట్ ఆల్ అన్ని సినిమాల్లోనే కొన్ని సీన్లు ఆల్రెడీ రిపీటెడ్ వస్తున్నాయి అంతే కదా. మర్యాద రామన్న అంటే తెలిసిందే కదా, బ్లాక్ అండ్ వైట్ నుంచి తీసుకొచ్చిందని. అట్లా అనుకోకూడదు, సినిమాని ఈయన స్టైల్ నేను ఎలా తీసాడు అనుకోవాలి తప్ప నేను అది చేసాను నీకు నచ్చితే చూడాలి అంతే. ఓకే అన్న, మరి అమితాబ్ బచ్చన్తో ఫైట్ సీన్ ఎలా అనిపిస్తుంది చూస్తుంటే? ట్రైలర్లో చూపించారు కదా. మరి ఇప్పుడు ఆయన్ని ఎలా మేనేజ్ చేశారో తెలియదు కానీ ట్రైలర్ అయితే మాత్రం ఆయన చాలా యాక్టివ్గా ఉన్నాడు అమితాబ్ బచ్చన్. మొన్న ఈ మధ్య ఒక 6 months 7 months బ్యాక్ హెల్త్ ఇష్యూస్ అది అని చెప్పారు కానీ చాలా యాక్టివ్గా తీశారు ఆయన గురించి. కానీ మేము ఎక్స్పెక్టేషన్స్ అనుకున్నా మా తెలిసి రీచ్ అవుతుంది అనుకుంటాం, మేము పిక్స్లో ఉన్నాం. కమల్ హాసన్ లుక్ కానీ ఎలా అనిపించింది? భయంకరంగా అది లుక్ ఎలా ఉందంటే కళ్ళ వరకు చూపించాడుగా. విశ్వనాయకుడు అన్నదానికి న్యాయం చేస్తున్నాం. ఫైనల్గా ఏం చెప్తాను కల్కి గురించి? ఇంకా మామూలుగా అయితే నార్మల్ ఎక్స్పెక్టేషన్స్ అయితేనే రికార్డ్స్ వరంగా ఉంటాయి. ఇది పాన్ వరల్డ్ కాబట్టి బొమ్మ దద్దరిల్లిపోతుంది. థ్యాంక్ యూ.